నీతో ఉంటానని చెప్పేసి వర్షిని ఫస్ట్ చెప్పింది. దాని తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు ఏమంటుంది, నన్ను ఫోర్స్ చేశాడు, మంచి లైఫ్ ఉంటుందని చెప్పి నాకు మోసం చేశాడు, చచ్చిపోవడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు, పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి నన్ను మోసం చేశాడు, ఎవరు లేరు కాబట్టి అఘోరికి నేను లైఫ్ ఇద్దాం అనుకున్నాను, పిల్లల్ని కావాలనుకుంటే పెంచుకోవచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. సో మొత్తానికైతే నేనే మోసపోయాను, కానీ ఇప్పుడు నా జోలికి వస్తే కనుక ఖచ్చితంగా మామూలుగా ఉండదు, నీలాగా మాటలు చెప్పను అని చెప్పేసి అఘోరికి ఒక వార్నింగ్ ఇస్తుంది వర్షిని. మరి 6 నెలల క్రితం ఇంత బాండింగ్, ఇంత రిలేషను నా మొహంలో చూడొచ్చు మీరు, నా ఆనందాన్ని. పెళ్ళి అంటే నాకు ఆ హ్యాపీనెస్ కనిపించింది, ఆ లైఫ్ బాగుంటుంది అనిపించింది అని చెప్పేసి నా వర్షిని ఇప్పుడు ఇలా వార్నింగ్ ఎందుకు ఇస్తుంది? మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి ఉన్నాడు. రవితో అంతకంటే ముందు ఒక్క నిమిషం, అసలు బిఫోర్ ఆఫ్టర్ గురించి ఒక్కసారి కనుక మనం మాట్లాడుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా, నా మొహంలో కనిపిస్తుంది, నా మనసులో బాగుంది, నా మనసులో మాటలు బయటికి చెప్పాలనుకుంటున్నా. ఇదంతా ఫేక్ న్యూస్, తనకి ఫస్ట్ మ్యారేజ్ అయింది అని చెప్పిన విషయాలని ఇవన్నీ ఫేక్ న్యూస్. ఒక్కసారి అఘోరి కూడా అసలు గతంలో పెళ్లి సమయంలో అఘోరి చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చెప్తున్న మాటలేంటి, అసలు అఘోరి వర్షన్ కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. లవ్ యూ చిన్ను మీడియం అది కూడా ఇచ్చేసి, లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ. యా మీడియం అది కూడా ఇచ్చేసి, లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ. యా మీడియం అది కూడా ఇచ్చేసి, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ, ప్రేమ ఎంత మధురం, ఇంతే వచ్చు నాకు పాట. ప్రియురాలు ఎంత తీపి అని చెప్పేసి పాటలు పాడుకున్నారు హ్యాపీగా. లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ, బావా అని చెప్పేసి పిలుచుకున్నారు. ఒక పక్కన చిన్ను అలాగే బావా అని ఒకరినొకరు సంభాషించుకున్నారు చాలా క్లియర్గా. నేను పెళ్లి చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి వర్షిని చెప్పింది. దాని తర్వాత కట్ చేస్తే ఇప్పుడు నా జోలికి వస్తే వార్నింగ్ ఇస్తుంది. నా జోలికి వస్తే మామూలుగా ఉండదు, నీలాగా మాటలు చెప్పను అఘోరి శ్రీనివాస్, నీలాగా నేను మాటలు చెప్పను అని చెప్పేసి మొత్తానికైతే ఇప్పుడు వర్షన్ మారిపోయింది. 6 నెలల్లో మరి కథ ఎందుకు ఇలా మారిపోయింది? 6 నెలల్లో ఈ ప్రేమ పక్షులు ఇలా విడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ దూరమే కారణమా? మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఏంటి? ఒక్కసారి రవి నాయక్, ఒక్కసారి మనము వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఆ లవ్ సాంగ్ ఉందో ఆ లవ్ సాంగ్ ని కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అని పాటలు పాడుకుంటున్నారు, హ్యాపీగా నవ్వుకుంటున్నారు, ముసి నవ్వులు నవ్వుతున్నారు ఒకరినొకరు చిరునవ్వుతో. అలాగే లవ్ యూ టు చిన్ను, లవ్ యూ చిన్ను అని చెప్పేసి చెప్పడం, లవ్ యూ బావా అని చెప్పి తాను కూడా మాట్లాడడం. ఇంత రిలేషన్షిప్, ఇంత బాండేజ్ ని వీళ్ళందరికీ ఉన్న, ఈ ఇద్దరికి ఉన్న ఈ బాండేజ్ ఒక్కసారిగా మరి ఇలా మారిపోవడానికి గల కారణం ఏంది? 6 నెలల క్రితం ప్రేమ పక్షుల్లా దేశం అంతా చుట్టారు. నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు నేను వస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు లైఫ్ ఇస్తా, నీ లైఫ్ లో ఎవరు లేరు కదా అన్న వర్షిని ఇప్పుడు నా జోలికి వస్తే నా పేరు తీసుకున్నా, నా పేరు బయటికి తీసినా, నా పేరెంట్స్ విషయం బయటికి తీసినా కానీ జాగ్రత్తగా ఉండదు, మామూలుగా ఉండదు, నేను ఖచ్చితంగా దీనికి సమాధానం ఇస్తా అని చెప్పుకొస్తుంది. దీన్ని ఎలా చూడాలి రవి? మనం ఒకసారి చూసినట్టు కనుకైతే ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత తీపి, ఈ తీపి కాస్త ఇప్పుడు చేదైపోయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అఘోరి అలియా శ్రీనివాస్ ప్రస్తుతానికి వేరియంట్ మార్చాడు. తన ఎట్టి పరిస్థితిలో శ్రీవర్షిని ఎవరో నాకు తెలియదని చెబుతున్న పరిస్థితి. మరోపక్క శ్రీవర్షిని నిన్న ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ నా జోలికి వస్తే నా వర్షన్ వేరే విధంగా ఉంటుంది, నేను మాటలతో చెప్పను అని చెబుతున్న పరిస్థితి. నిన్నటి 6 నెలల క్రితం వరకు చట్టా పట్టాలు వేసుకొని దేశమంతా తిరుగుతూ ఆ డూయిట్లు పాడి
ఆ పాటలు పాడుకొని ఎంజాయ్ చేసుకున్న ఇద్దరు ప్రేమికులు ఇప్పుడు ఆ పచ్చిగడ్డేస్తే బగ్గుమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే తను అఘోరి శ్రీనివాస్ ఒకే ఒక మాట చెబుతున్నాడు. శ్రీవర్షిని వల్ల నా జీవితం, నా కెరియర్ అంతా కూడా, అంటే నేను భక్తిలో ఉన్న నా కెరియర్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా, పకడ్బందీగా ఒకరిద్దరు కలిసి నన్ను ట్రాప్ చేసే కుట్ర చేశారని ఆర్టీవీతో గతంలో మాట్లాడిన పరిస్థితి కనబడింది. గతంలో మాట్లాడుతూ తను క్లియర్ గా చెప్పే ప్రయత్నం కూడా మరికొన్ని విషయాలు చెప్పాడు. తనకు సంబంధించిన అంశంలో చాలా రకాలుగా ఆర్థికంగా నేను నా పేరు పరంగా అన్ని రకాలుగా డ్యామేజ్ జరిగిందని ఇటు అఘోరి శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ కనుక శ్రీవర్షినికి సంబంధించిన పేరు నాకు చెప్పొద్దు దయచేసి, శ్రీవర్షిని ఎవరో కూడా నాకు తెలియదు. నేను నా జీవితంలో ఏదైనా తప్పు చేసి కనుక ఉంటే ఇదే పెద్ద తప్పు, నన్ను అందరూ క్షమించాలి అని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడంతా కూడా శివారాధనతో పాటు ఇటు అమ్మవారి సేవలో నేను నిమగ్నం అవుతాను, అదే నా అంతిమ మార్గం అని చెబుతున్న పరిస్థితి కనబడింది. మరోపక్క శ్రీవర్షిని కూడా అసలు నన్ను మాయమాటలు చెప్పాడు, మాటలు చెప్పి నన్ను మోసం చేశాడని నిన్న ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. ఒక అమ్మాయిని మోసం చేశాడు, నాలాగా ఇంకో అమ్మాయి కూడా మోసపోయిందని నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నేను చివరికి నా తల్లిదండ్రులే దిక్కయ్యారని చెబుతున్న పరిస్థితి. నా జోలికి వస్తే నేను వదిలిపెట్టను, నేను నీలాగా మాటలు చెప్పను అని చెబుతున్న పరిస్థితి. నేను భక్తి పరంగా కొంత నాకు ఆ వీక్ ఉంది, ఆ వీక్ వల్లనే నేను పోవలసి వచ్చింది. ప్రేమించిన విషయం నిజమే, కానీ దాంట్లో కొంత ప్రేమ, కొంత బలవంతం కూడా ఉందని చెప్పిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఆ పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా కనబడుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది ఒక్క నిమిషం రవి, ఒక్కసారి మన గతంలో వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్షిప్, వాళ్ళిద్దరికి ఉన్న ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఒక వీడియోస్ కొన్ని కూడా అంతకుముందు వాళ్ళు బయట పెట్టిన వీడియోస్లో ఒక వీడియోని ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకేం రాదు ఇంకా. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, ఎవరు ఏమనుకున్నా జీవితాంతం మరిద్దరం కలిసి ఉందాం, ఖచ్చితంగా మరిద్దరం ఇలానే ఉందాం అని చెప్పేసి ఆ వర్షినికి